అరుణాచల శివ. నమస్తే. వచ్చిన వాళ్ళందరికీ నా ఆత్మపూర్వక అభివందనాలు. మనం ముందుగా దక్షిణామూర్తిని ఒకసారి ఆయన్ని అంటే ఇక్కడ ఆయన క్షేత్రం నుంచి నేను ఈ క్లాస్ చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ ఆయన అనుగ్రహం ఉండాలని దక్షిణామూర్తిని ఒకసారి తలుచుకున్నాను. గురవే సర్వలోకానం విషదే భవరోగినం విద్యే సర్వవిద్యానం దక్షిణామూర్తి మాస్టర్స్. నిన్న ఇంకా మీరు అందరూ కొద్దిగా హెవీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఎన్ని తక్కువ స్లైడ్స్ అయినా నేను మీకు స్పష్టంగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎందుకంటే మళ్ళీ వీడియో చూడడానికి టైం అవ్వకపోవచ్చు, ఉండకపోవచ్చు. మీరు చూసేదానికంటే నేను వివరంగా చెప్పింది కాబట్టి ఇంకా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగచ్చు. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే నేను చాలా వైవిధ్యమైన స్పిరిచువల్ ప్రాసెస్లో ద్వారా నేను నడడం వల్ల అటు ద్వైతము, అద్వైతము, శూన్యవాదము, శాక్తేయము ఈ నాలుగిట్లో కూడా నేను చదవడం జరిగింది. టీనేజ్ లోని ఏదో రకంగా ఈ నాలుగిట్లో నూతులు తెలిసినాయి. తర్వాత దానికి సంబంధించిన పరిధులు, పరిస్థితులను కూడా హిమాలయాల్లో నేను అర్థం చేసుకున్నాను. ఈ నాలుగిట్లు యొక్క ఎప్పుడు ఏంటంటే నేనేమంటానంటే మనకి ఏదన్నా విశ్వం ఇవ్వబడింది అంటే మనకి తెలియాలి ఏది ఎప్పుడు ఎలాగ టైంగా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మన యొక్క మెరుగు అంటే ముందుకు పరిగెట్టడానికి మెరుగుగా ఉంటదన్నమాట. అంటే ఈ ప్రపంచంలో అన్ని కూడా కాలమాన పరిస్థితుల్లో ఇవ్వబడతాయి. టెక్నాలజీ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న వ్యవహారికమైన కొన్ని రకాల సౌలభ్యాలు అయి ఉండొచ్చు. ఇవన్నీ విశ్వంలో లోక కళ్యాణార్థమే ఉంటాయి. అయితే దాన్ని మనం ఎలా వాడుకోవాలనేది, దాన్ని ఏ రకంగా వాడుకుంటే మనకి ప్రయోజనం అవుతుంది అనే కాస్త ఎరుక, దానికి సంబంధించి ఆ ఎరుకుని పెంపొందించుకునే భావనాత్మకమైన విజ్డము అనేది మనకు ఉండాలి. అందుకే నేను ఇంత రకాలుగా అంటే నాది కొద్దిగా వినడానికి మీకు కష్టంగా ఉన్నా సరే చాలా ప్రయోజనకారికంగా ఉంటుంది. మీకు ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీలో ఆటోమేటిక్ గా మీ డిఎన్ఏ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఇలాంటి ఇంటరాక్షన్ సెక్షన్ లో ముందు హిమాలయాల్లో చేసినప్పుడు, హిమాలయాల్లో కూర్చొని చేస్తున్నప్పుడు చేశాను ఇలాగే ఈ టైప్ లోనే ఒకప్పుడు చేసి మళ్ళీ బంద్ చేశాను. చాలా మంది మనుషులు చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. చాలా మంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగుంది అంటే వాళ్ళు ఈ రోజు కూడా నన్ను ఒక గురువుగా కాకుండా దేవుళ్ళలాగా భావించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అదంతా బాబాజీ యొక్క కృపా కటాక్షాలే తప్పితే నాదేం కాదు. అయినప్పుడు కూడా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఇందులో ఒక కీలకమైన సునిశ్చితమైన సూత్రం అర్థమైంది అంటే అది మిమ్మల్ని ఆటోమేటిక్ అప్గ్రేడ్ చేసేస్తుంది. మీరు కొన్ని సంవత్సరాలుగా సాధన చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ఎన్నో విషయాలు వింటున్నా సరే అర్థం అవ్వని తెలియనివి ఈ నా ప్రాసెస్ లో మీకు తక్కువని ఒక నెక్స్ట్ లీప్ వెళ్ళడానికి అంటే మరో చైతన్య పరిధుల్లో ఒక స్థాయికి వెళ్ళడానికి తప్పకుండా పనిచేస్తాయి. మీ వింటే తెలుస్తుంది. అది కాకపోతే స్పీడ్ అవ్వడం వల్ల మీకు ఏవి అయ్యి ఉంటుంది. నేను ఈ రోజు నుంచి మీకు వీలైనంత స్పష్టంగా, మనకి స్లోగా అయినా పర్లేదు, మీకు రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే నిన్న క్లాస్లో ఇక్కడ ఏం చెప్పుకున్నాం అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే శక్తి, చైతన్యం అంటే వెలుగుని చైతన్యంగా చెప్తాం. ఆ శక్తి అనేది అమ్మవారు, గుర్తుపెట్టుకోండి. అమ్మవారు అంటే శక్తి రూపంలో ఉండేదంతా అమ్మవారే. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది లాక్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ అంటే లాక్ ఉంటుంది కదా, అంటే శక్తి అనేది లాక్ ఉంటుంది. చైతన్యం అనేది వ్యాపిస్తుంది. చైతన్యం అంటే వెలుగు. అంటే శివుడు వెలుగు రూపంలో ఉంటాడు, అమ్మవారి శక్తి రూపంలో ఉంటుంది. ఈ రెండింటి కలయికతోటే ఈ ప్రకృతి అంతా నడుస్తుంటది. అంటే ప్రకృతి, ప్రపంచము, ఆ ప్రపంచాన్ని బట్టి భౌతిక పరంగా ఉన్న అన్ని తలాలు పనిచేస్తుంటాయి. ఈ భౌతిక తలాలన్నీ ఏదో విధంగా ఇండైరెక్ట్ గా కనెక్ట్ అయ్యే ఉన్నాయి. మనం క్వాంటమ్ ఫిజిక్స్ లో చదువుకున్న అటమ్స్ అన్ని ఒకే స్థాయిలో ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యి ఉంటాయి డైరెక్ట్ గా. అది ఎంత దూరం ఉన్నా, ఎన్ని కోట్ల కాంతి సంవత్సరాలు అవతలు ఉన్నా సరే ఇవి సాపేక్షంగా ఒక విధంగా ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ జరుగుతాయి. ఈ కమ్యూనికేషన్ చేసే ఇవన్నిటిని బంధించగలిగి అన్నిటిని కాల సమయాలకు అతీతంగా వీటిలన్నిటి మధ్యన ఆ కనెక్షన్ క్రియేట్ చేసేది ఏదైనా ఉందంటే అది మళ్ళీ అమ్మవారి శక్తి. దాన్నే మనం డార్క్ ఎనర్జీ అన్నాం. అమ్మవారి శక్తి అంటే అమ్మవారి శక్తి కాలాతీతంగా ఉంటది, కాలమాన పరిస్థితులు అన్నిటికీ అతీతంగా ఉంటది. ఆ అమ్మవారి యొక్క డార్క్ ఎనర్జీ ద్వారా
ఈ క్వాంటమ్ అంటే అణువుల యొక్క అనుసంధానం ప్రతిదాంతో ప్రతిదీ ఏర్పడి ఉంటది. ఇది ఎలాగనేది లాజికల్ గా అర్థం అవ్వదు, అయినా సరే మనం సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇవి మన బాడీలో ఎలా పనిచేస్తాయి, మన బాడీలోని మన శరీరములోని మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంత శక్తి మనం మొదటి నుంచి అటమ్ గురించి మాట్లాడాము. అటము ప్లస్ అద్వైతము, శంకరాచార్యులు వారు చెప్పిన అద్వైతము సైన్స్ వేరు వేరు కాదు. ఈ రోజు చెప్తున్న క్వాంటమ్ ఫిజిక్స్ శంకరాలు చెప్పింది ఒకటే, అది శాస్త్రజ్ఞులు ఒప్పుకున్నారు. కొత్తగా ఈ మధ్యన మొత్తం విశ్వాన్ని మార్చగలిగి ఏవైతే కనిపెట్టారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఏంటంటే అద్వైతం వేరు కాదు. అంటే మీరు ఇక్కడ నేను ఎందుకు మరీ మొక్కు చెప్తున్నానంటే ఈ అద్వైతం అనే మన సనాతన ధర్మం నుంచి ఋషుల సాంప్రదాయం అంటే సప్త ఋషుల ద్వారా వచ్చిన మూలతత్వాల నుంచి, అంటే ఈ శక్తి చైతన్యాల ఆ శివుడి యొక్క మూలతత్వం నుంచి వచ్చిన మహాజ్ఞానం సప్త ఋషుల నుంచి అనేక తరాలుగా ఎంతో మంది యోగ పరంపరలో ముందుకు నడుస్తూ అది మళ్ళీ లుప్తమైనప్పుడు, అది వీక్ అయిపోయినప్పుడు మళ్ళీ ఒక మహానుభావుడు అంటే ఒక శంకరాచార్యుల రూపంలో వచ్చి మళ్ళీ దాన్ని అవేకెన్ చేయడం, అంటే మళ్ళీ దాన్ని బలంగా తయారు చేయడం, అది మళ్ళీ చెక్కు చెదరకుండా మరిన్ని వేల సంవత్సరాలకు ముందుకి బలంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన పునాదులు చేసి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఈ శంకరాచార్యులు ఇదంతా అంటే అంత చిన్న వయసులో ఇంత అద్భుతం చేయడం అనేది అది నిజంగా దైవ సంకల్పమే తప్పితే ఒక మనిషిగా ఎవరు చేయలేరు. ఈ రోజు కూడా వెళ్ళని ప్రాంతాల్లో కూడా ఆయన అప్పుల్లో 2500 సంవత్సరాల క్రితం ఆయన తిరిగారు అంటే అది మనం ఊహించలేము కూడా, ఎలా తిరిగారో మనకు తెలియదు. అది దైవ సంకల్పం. మరి ఇది ఎందుకు చెప్తున్నా అంటే దీని ముందు ఈ మధ్యన వచ్చే ఏవైనా సరే రిలీజన్స్ అన్ని కూడా దిగదుడు. అసలు రిలీజన్స్ అనేది పక్కన పెట్టండి, అసలు ఇస్లాం క్రిస్టియన్ లాంటివి అసలు మనకి ఈ సనాతన ధర్మం నీడలో నిలబడడానికి కూడా పనికిరావు. ఎందుకంటే వాటికి ఎటువంటి వాల్యూ లేవు, గ్రావిటీ లేవు, లాజిక్ లేదు, అంత ఊహాకల్పంతో అభూత కల్పంతో తయారైంది. కానీ జనాల్ని అబద్ధాలకి అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆ స్థాయిలో దాని వైపు అట్రాక్ట్ అవుతారు, వాటికి వెళ్తారు. ఓకే, మంచిదే, అది ఒక దరిద్రం పోయినట్టే. అయితే నేను అంతకుమించి నేను ఏం చెప్తున్నా అంటే సనాతన ధర్మము అసలు మనం ఈ రోజు చెప్పుకునే బౌద్ధము లేకపోతే రకరకాల జైను, ఇవన్నీ జైన బౌద్ధ లేదు అంటే జొరాస్ట్రియన్ లేదంటే ఇంక్లూడింగ్ మన సిక్కిజము, ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఒక శాఖలుగా చెప్పుకో ఉంటాం. ఎందుకంటే సనాతన మూలాల నుంచి వచ్చిన శాఖాపు శాఖల్లో ఒక శాఖల కిందే చెప్పుకోవాలి. దానికి ప్రూఫ్స్ ఉన్నాయి మనకి, అంటే రకరకాల ప్రూఫ్లు ఉన్నాయి, అది వేరే చర్చ. అయితే ఇంత లోతైన సనాతనం అంటే అనంతంగా విస్తరించున్న ఆ పరమశివుడి యొక్క కాన్షియస్ ఎన్నో డైమెన్షన్స్ గా ఉన్న కాన్షియస్ లోని మనం ముందుకు పోవాలి అంటే ఇది ఒక పెద్ద హైవే. మీరు హైవే పట్టుకోకుండా గల్లీల్లో తిరిగారంటే మీరు వెళ్ళాల్సిన చోటకి ప్రయాణం అంటే ఇక్కడ నుంచి హిమాలయాలు వెళ్ళాలని టార్గెట్ పెట్టుకుంటే మీరు హైవే పట్టుకోకుండా గల్లీల్లో తిరిగితే ఆ ఊర్లోని లేదా ఆ గ్రామాల్లో మాత్రమే తిరుగుతారు. హైవే పట్టుకోండి. హైవే ఏంటంటే సనాతన ధర్మే మనకి శంబాలాకి తీసుకెళ్ళిపోయి హైవే. శంబాలాకి వెళ్ళామంటే అది మల్టీ డైమెన్షన్స్, అన్ని డైమెన్షన్ కి రీచ్ అవుతాం. ఆ శంబాలాకి తీసుకెళ్లి సనాతన ధర్మం యొక్క పరిధుల్ని మీకు ఏదో రకంగా నేను ఒక రకంగా రకరకాలుగా పరిచయం చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను స్లోగా చెప్తాను. ఇందులో ఏంటంటే వెనకాల ఈ ఫోటోలో ఏం కనిపిస్తుంది, వెనకాల భూమి ఉంది. భూమికి ఒక క్షేత్రం ఉంది. ఏముంటది భూమికి? ఆకర్షణ శక్తి, అంటే శక్తి ఉంది, అమ్మవారి శక్తి. భూమి అమ్మవారి శక్తితో నిండి ఉంది కాబట్టే భూమి మీద అన్ని రకాల చైతన్యము ఆకర్షణ, అంటే అమ్మవారు ఆకట్టుకుంటుంది, చైతన్యాన్ని తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా శక్తి మూలం, చైతన్యం కాదు. అయ్యవారి తర్వాత అమ్మవారు ముఖ్యం. ఎందుకంటే నా బాడీలో నేనేమంటాను, నాలో ఉన్నది ప్రాణ శక్తి ఉంది. నా ప్రాణం దేని మీద ఆధారపడి ఉంది? శక్తిని ఆధారం చేసుకుని ఉంది. ప్రాణము అంటే చైతన్యపరమైంది. అది ఎప్పుడు ఉంటది అంటే శక్తి ఉంటేనే ఉంటుంది. శవంలో అంటే నా ప్రాణం అనేది శ్వాస ద్వారా నా ప్రాణం అనేది నిలబెట్టబడుతుంది. నా లోపల ప్రాణము ఎలాగ నిలబడుతుందంటే శ్వాస ద్వారా. శ్వాసే ప్రాణాన్ని ఎందుకు నిలబెడుతుంది అనేది ముందు నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. అయితే శ్వాసే ప్రాణశక్తిని పోస్తుంది అంటే, మన ప్రాణాన్ని నిలబెడుతుంది అంటే ఆ ప్రాణం చైతన్య రూపంలో ఉన్న శ్వాస రూపంలో మనకు అందజేయబడుతున్న చైతన్యపు ప్రాణ
అంటే ఎనర్జైజ్ చేస్తూ, అంటే బ్యాటరీకి ఎలాగే ఛార్జ్ అవుతున్న ఆ ప్రాణము శక్తితోనే ఉంటది. శక్తి లేనప్పుడు ప్రాణము, బ్రెత్ అనేది అంటే ప్రాణము మనకి ఇవ్వబడ్డం అనేది జరగదు, తీసుకోవడం జరగదు. ఎందుకంటే శక్తి లేదు. అంటే ఇప్పుడు అమ్మవారు ఉంటేనే శివుడు వెళ్తాడు. అమ్మవారు లేనప్పుడు శివుడు అనే చైతన్యము లేదా ప్రాణశక్తి వెళ్ళడానికి ఉండదు. ఆయన అమ్మవారు అంటే శక్తి ఉంటేనే చైతన్యం ఉంటుంది, శక్తి లేనప్పుడు చైతన్యం ఉండదు. మరి అంటే ఎందుకంటే మనకి ఆలోచించే బుద్ధి మనకు ఉంది. ఆలోచించడము, తద్వారా దేవుణ్ణి తెలుసుకోవడము, చైతన్యాన్ని పొందడం, ఇదంతా కూడా మనము బుద్ధి ఉన్నది కాబట్టి, బుద్ధి ద్వారా ఎరుక ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ఇవన్నీ ముందుకెళ్తున్నాం. ఇది జంతువుల్లో ఉండదు. మనిషి తప్పితే మిగతా బుద్ధిజీవులు మిగతా అన్నిటిలో అది ఉండదు. అంటే వాటికి ఏమో ధ్యానం చేయాలి, పూజలు చేయాలి, దేవుని తెలుసుకోవాలి, ఇవన్నీ సాధన చేయాలని ఇవే ఉండవు, వాటికి అవగాహన ఉండదు. కానీ అవన్నిటికి ఎటువంటి అవగాహన లేకపోయినా సరే మనకంటే బ్రహ్మాండంగా బతుకుతున్నాయి కదా, 3 పూట్ల తింటున్నాయి, ఎక్కడ చనిపోవట్లేదు, శుభ్రంగా జీవితకాలం అంతా బతుకుతుంది, ఆడికి ఎప్పుడు ఎక్కడ దొరకాల ఫుడ్ దొరుకుతుంది, కాబట్టి అవి బతుకుతున్నాయి. మరి వాటిని ఎవరు పోషిస్తున్నారు? అమ్మవారే పోషిస్తున్నారు. వాటిలో శక్తి అనేది అందులో శక్తి ఉంది కాబట్టి వాడి ప్రాణంతో నిలబడి ఉన్నాయి కాబట్టి వాటికి అమ్మవారే వాడికి ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏం దొరకాలి, ఎప్పుడు ఏ ఆకలిస్తే ఎక్కడ ఏం దొరుకుతుంది అనేది వాటిని అన్ని జంతువులకి ఇన్స్టింక్ట్ ఉంటాయి అంటారు. పక్షులకి జంతువులు ఇన్స్టింక్ట్ అంటే తెలియజేయబడతాయి. ఆకలి వేసినప్పుడు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది తెలియజేయబడతాయి. అక్కడికి వెళ్ళి అక్కడ వెతుక్కున్నప్పుడు అక్కడ వాటికి దొరుకుతాయి. కాబట్టి ఆ తెలియజేసే జ్ఞానాన్ని అమ్మవారే ఇస్తుంది వాటికి. ఇన్స్టింక్ట్ అంటే జ్ఞానం కాదు, అది అప్పటికప్పుడు తెలుస్తూ ఉంటది. ఆ తెలియజేయబడేది శక్తి యొక్క అమ్మవారే వాటికి ఆ విధంగా. అంటే మనకు కూడా కొన్ని సడన్ గా తెలుస్తాయి. తెలియబడంటే అది ఆ ప్రమాదం వచ్చినప్పుడు తెలియజేయబడేది, అది మనకి ముందున్న జ్ఞానంతో తెలిసేది కాదు, అది ఇన్స్టింక్ట్. అంటే మన భూమికి ఉన్న అమ్మవారి యొక్క శక్తి అనేది మనకి ఆమె సాగుతుంది కాబట్టి మనకి తెలియజేయబడుతుంది. ఏదో రూపంలో తక్కువ మనకి కొన్ని తెలిస్తే మనం నిజంగా ఎరుకలో ఉన్నప్పుడు. అలాగే వాటికి కూడా ఎప్పటికప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం, అంటే శక్తి యొక్క అనుగ్రహంతో అవి జీవించగలుగుతాయి. అయితే ఇప్పుడు భూమికి ఏముంది అనుకున్నాం? శక్తి ఉంది. ఈ శక్తి మనకి ఎక్కడ నిల ఉంటది అంటే కుండల్ని అనే ప్రాంతంలో నిల ఉంటది. ఇక్కడ నేను స్టార్ కింద పెట్టాను కదా, ఎందుకంటే ఈ కుండల్ని ఎప్పుడైతే శక్తి ఉంటుందో అది చైతన్యాన్ని తీసుకుంటుంది. చైతన్యాన్ని అంటే ఎప్పుడు కూడా ఈ స్టార్ కి ఈ ట్రయాంగిల్ పిరమిడ్ లాగా ఏదైతే మీకు మెరకబాల ఉందో, కిందకున్న ట్రయాంగిల్ ఎప్పుడు శక్తికి సింబల్. మీకు చూడండి, మామూలుగా అమ్మవారికి ఇక్కడ చూసినా సరే, ఏ అమ్మవారు అయినా సరే, ఆడి అమ్మవారు, ఈ యంత్రాలు కిందకు ఉంటాయి. కిందకి ట్రయాంగిల్ మన పిరమిడ్ పైకి ఉంటది కదా, అది కిందకు ఉంటాయి. కిందకి ట్రయాంగిల్ ఉన్నవన్నిటి గుర్తు ఏంటంటే శక్తి, పైకి ట్రయాంగిల్ ఉంటే చైతన్యము. మనకి ఎప్పుడు ఏమంటాం, మన పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు బ్రహ్మరంధ్రంలోంచి మనకి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ అనేది ఒకటి మనకి లోపలికి ఎంటర్ అవుతుంది, ఒక విద్యుత్ తరంగాలు ఎంటర్ అవుతాయి అంటాం. అదేమంటాం ఇప్పుడు, అంతేగాని కింద నుంచి వస్తాయని చెప్పం పిరమిడ్ లో. ఎందుకంటే పిరమిడ్ ఆకారంలో పైనుంచి మనం తీసుకుంటాం, చైతన్యాన్ని తీసుకుంటాం. జ్ఞానం అంటే చైతన్యం అంటే జ్ఞానాన్ని పెంపొందించేది. అంటే శివుడు ఎవరు అంటే జ్ఞాన వైరాగ్యాన్ని ఇచ్చేవాడే శివుడు. అది కానీ కిందకి ఉంటే ట్రయాంగిల్, అమ్మవారి టెంపుల్ అన్నిటి కూడా కిందకి ట్రయాంగిల్ ఉంటుంది. కింద ట్రయాంగిల్ అంటే ఇలా డౌన్ ట్రయాంగిల్ ఉందంటే శక్తి, అది కింద భూమికి ఉన్న శక్తిని మనం పైకి తీసుకునే దానికి సింబల్. ఇప్పుడు ఇది వాడతారు ఈ ట్రయాంగిల్స్, అంటే స్టార్, ఈ మెరకబా ట్రయాంగిల్ వాడతారు. ఎందుకు అంటే మన చైతన్యాన్ని ఎన్ని రెట్లు పెంచుకోవాలన్నా అన్ని రెట్లు శక్తి ఉంటే చాలా ఈజీగా పెరుగుతుంది. శక్తి పెరిగితే చైతన్యం కూడా పెరుగుతుంది. అమ్మవారి శక్తి ఎంత పెరుగుతుందో చైతన్యం కూడా అంత పెరుగుతుంది సాధన చేసినప్పుడు. కాబట్టి ఈ చైతన్య శక్తుల్ని ఎక్స్పాండ్ చేసి మన బాడీలో ఎక్స్పాండ్ చేసే మూల శక్తి చైతన్యాల స్థానమే కుండల్ని. అంటే బేసిక్ గా ఇందులో శక్తే ఉంటది, కానీ మనం సాధన చేసినప్పుడు ఈ స్టార్ అనేది ఏర్పడుతుంది. అంటే శక్తి చైతన్యాల అనేది పూర్తిగా అంటే విజృంభ బాగా అది ఎక్స్పాండ్ అయినప్పుడు శక్తి చైతన్యం ఉత్తప్పుడు అందులో శక్తే ప్రధానంగా ఉంటుంది, శక్తి. ఆ తర్వాత అంటే ఇది కుండలి నుంచి వచ్చేది మూలాధారం, పూర్తిగా శక్తితో కూడుకున్నది మూలాధారము. తర్వాత స్వాధిష్టానము, మణిపూరకము, అన్నాహతము, విశుద్ధి, ఆజ్ఞ. సో మళ్ళీ ఆజ్ఞ కూడా శక్తి చైతన్యాల, ఎప్పుడైతే శక్తి చైతన్యం చేరుకుంటుందో కింద కూడా ఆటోమేటిక్ శక్తి చైతన్యాలతో నిండిపోతుంది, అన్ని శక్తి చైతన్యాలతో నిండిపోయాయి.
వీటిని మనము ఈ ఈ ఈ స్థితిని ఏమంటామంటే, ఇది మనం మొదటి నుంచి ఆటము తర్వాత అద్వైతం అనుకున్నప్పుడు ఆటమ్ అద్వైతం మనం ఏం తెలుసుకున్నాము, శక్తి చైతన్యాలతో ఉన్నదే అసలైన సిసలైన ఆధ్యాత్మిక ప్రపంచము, అదే మన ఆత్మ యొక్క ప్రయాణము. భౌతికంగా ఉన్నదంతా కూడా మాయ. అంటే మనము వాటిని అభూత కల్పనగా, అంటే మన డిఎన్ఏలో ఉన్న ప్రోగ్రామ్ ప్రకారం వాటిని అనుభూతి చెందుతున్నాం. అభూత కల్పనగా అందరం అదే అనుభూతి చెందుతున్నాం కూడా అది రియల్ గా అనిపిస్తుంది. కాబట్టి అంటే ఓన్లీ ఎన్లైటెడ్ మాస్టర్లే ఈ అభూత కల్పనలో ఉండరు, వాటికి అతీతంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఒక అంటే వాళ్ళ అన్నిటికీ వాళ్ళ కర్మలు ఉండవు. ఎంతో మంది యోగులకి ధ్యానులకి ఉండే మార్గంలో ఉంటారు కాబట్టి వాళ్ళు జనాలను గైడ్ చేయగలుగుతారు, ఎన్నో అద్భుతాలు చేయగలుగుతుంటారు. అంటే వాళ్ళున్న స్థితికి మనం ఇంకా రీచ్ అవ్వలేదు కాబట్టి, కాకపోతే వాళ్ళ స్థితి మనం అర్థం చేసుకుంటే మనం మాయలో ఇరుక్కుని ఉన్నాము. మాయలో అంటే లేని దాన్ని ఉన్నట్టుగా భ్రాంతి చెందడము. అన్ని బాగానే ఉంటాం, ఈ మాయ చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ ఆ మాయ స్థితిని దాటి సచ్చిత్ సదానంద, ఎప్పటికీ ఆనందంగా, ఎటువంటి భయము, ఎటువంటి ద్వేషము, క్రోధము, లేదంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ లేని స్థితి ఏదైతే ఉంటే అదే సచ్చిత్ సదానంద స్థితి. అది అందరూ కోరుకుంటున్నారు. అంటే అలాగ లేకపోవడానికి కారణం ఏంటంటే మాయ. ఈ మాయ నుంచి మన అందరికి ఆనందంగా ఉండాలి, ఫ్రీ విల్ తో ఉండాలి, ఫ్రీడమ్ తో ఉండాలి, దేంట్లోని బాధలో అన్నిటికీ అతీతంగా ఉండాలి, కర్మలకు అతీతంగా ఉండాలి అంటే కనుక మనం శక్తి చైతన్యాల్ని పెంపొందించుకోవాలి. ఈ శక్తి చైతన్యాలు పెంపొందించుకోవాలి అంటే మనం ఇక్కడ ఆర్డర్ తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఉన్నది ఏంటి, ఫస్ట్ మనకున్న సోర్స్ ఏంటి, భూమాత. పంచధాతువులతోటి మనకి భూమాత ఉంది. ఆ భూమాతలో అంటే పంచభూతాలతో భూమాత ఉంది. పంచభూతాలతో ఉన్న భూమాతలో ఇక్కడ నేను సర్కిల్స్ చూశాను. ఫస్ట్ 2 మూలాధారము, 2 స్వాదిష్టానము, 3వది మణిపూరకము, తర్వాత 4వది అనాహతము, మధ్యలో ఉన్నది విశుద్ధము, మధ్యలో తర్వాత విశుద్ధ తర్వాత ఆజ్ఞ. ఇది సూక్ష్మ శరీరం మాట్లాడుకుంటున్నాం. మనం భౌతిక ప్రపంచాన్ని, భౌతిక ఆటల గురించి మాట్లాడుకోము ఇక్కడ, ఎందుకంటే అది ఫలితం లేదు. మనం మార్పు ఎక్కడ జరగాలి అంటే మన ఆధ్యాత్మికమైన మార్గంలో, ఆధ్యాత్మికమైన శరీరము, ఆధ్యాత్మిక మనం అటమ్ గురించి తెలుసుకున్నాం, అటమ్కి సంబంధించిన అద్వైతం గురించి తెలుసుకున్నాం. అంటే అదే పరిధిలో మన ఆధ్యాత్మిక శరీరమే మూలం ఇక్కడ అన్నింటికి. కాబట్టి ఆధ్యాత్మిక శరీరాన్ని మనం ఈథరిక్ బాడీ అంటాము, సూక్ష్మ శరీరం. ఇప్పుడు సూక్ష్మ శరీరంలో మార్పులు జరిగితేనే భౌతిక శరీరంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయో మన అందరికి తెలుసు, ధ్యానులందరికీ. అయితే ఈ సూక్ష్మ శరీరంలో ముందు మూలాధారం అన్నాము, అంటే కుండలి అన్నాం, కుండలి తర్వాత మూలాధారం. ఈ మూలాధారము స్వాదిష్టానము, అంటే మూలాధారము అంటే ఇక్కడ ఎల్లో, ఒక రెడ్ కలర్, తర్వాత ఆరెంజ్ కలర్, ఈ రెండు కూడా తమో గుణంలో ఉంటాయి. పెట్టుకోండి. ఈ తమో గుణము నుంచి అంటే మనము ఎందుకు మానసికంగా ప్రతిదాన్ని మన శక్తిని మనస్సు వరకే మనం ఉపయోగించుకుంటే దాన్ని అది తమో గుణం అవుతుంది. మనస్సు ప్రతిదీ చూసింది ప్రతిదీ కోరుకుంటుంది, అది మంచా చెడు ఆలోచించదు. కానీ మనం ఆ మంచా చెడు అనే అవగాహన లేకుండా ఉన్నదాన్నే పట్టుకుంటూ ముందుకెళ్ళిపోతే గనక మాయలో ఇంకా మరింత పతానికి వెళ్తాము, మాయలో ఇంకా ఎదుర్కొంటాం ఎన్నో కర్మలు. అంటే అందువల్ల దీన్నే తమో గుణము అంటాం. తమస్సు మొదటిది అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ మూలాధార స్వాదిష్టానం. ఆ తర్వాత ఆ మూలాధార స్వాదిష్టానికి మనము మణిపూరకం, 3వ చక్ర. మణిపూరకం అంటే విల్ పవర్, అంటే మనం ఎటేపు వెళ్ళాలి, ఏది పొందాలి, దానికి ఏం చేయాలి అంటే డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ తోటి ఒక మనం ఏది కరెక్టో, ఏది పొందాలో, ఏది సాధించాలో, ఏది సరైందో అనే స్పృహతోటి ఒక క్రమశిక్షణాత్మకంగా ఒక సంకల్ప బలంతో ఒక ఉద్దేశపూర్వకంగా ముందు నడిచేదాన్ని మణిపూరక చక్రం, 3rd చక్రం. ఇది మణిపూర చక్రాన్ని రాజసికమైంది అంటాం. ఎందుకంటే మొదట ఈ మూలాధార స్వాదిష్టాన చక్రాలని తమో గుణపు చక్రాలని ఎందుకన్నామంటే వాటికి అది ఎఫర్ట్ లేకుండా పొందాలనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు మణిపూరకమే
ఏదన్నా ఒక దాన్ని పొందాలంటే ఎంతకాలమైనా వర్క్ చేయాలి, ఎలా చేయాలి అని ఒక పథకం ప్రకారం విల్ పవర్ తో పనిచేసేది మణిపూర్. అంటే నేను జనరల్ గా నా దగ్గరకు వచ్చినప్పుడు స్కాన్ చేసినప్పుడు చూస్తా, మణిపూరకము వీక్ గా ఉంది, వాడైనా సరే డబ్బులు సంపాదిస్తానంటే అడ్డదిడ్డ మార్గాల్లో సంపాదిస్తున్నాడు. ఎందుకంటే కష్టం పడకుండా వాడు డెఫినెట్ గా మూలధారం స్వాధిష్టానం ఉంది, మణిపూర్కు యాక్టివ్ లేదు. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు షార్ట్ కట్ లో డబ్బులు సంపాదిస్తాడు. పొందాలన్నదాన్ని కూడా అది ఆడికి డెఫినెట్ గా ఆడు దురాస్పరుడైనా ఉంటాడు, లేకపోతే అత్యాస్పరుడైనా ఉంటాడు. ఎందుకంటే వాడు కష్టపడి ప్రాపర్ గా సిస్టమేటిక్ గా సంపాదించడం. వాడు ఏదన్నా కరప్టెడ్ గా ఉన్నాడు, అడ్డదారిలో నెత్తుకుంటున్నాడు, దారులు అడ్డగా సంపాదించాలనుకుంటున్నాడు, కర్మల గురించి వాడికి ఎటువంటి పట్టింపు లేదంటే పూర్తిగా తామసికంగా ఉన్నాడు. తామసికంగా ఉన్నాడు కర్మల పరంపరలో కర్మలు క్రియేట్ చేసుకోవడం కాకుండా వాడికి అనుకూలంగా వాడికి అందుబాటులో ఉన్నోడు కూడా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా వాడి యొక్క నాశనానికి కారణం అవుతాడు. ఎందుకంటే వాడు ఏ విధమైన సాంగత్యం ఉంటే మనకు అదే ఆ రకమైన దారికే మనకి ముందుకు వెళ్ళడానికి దారి ఏర్పడుతుంది. ఎందుకు మరి నేను చెప్తున్నా అంటే స్ట్రిక్ట్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే పూర్తిగా సరైన అంటే సనాతన మార్గంలో లేనోళ్ళు, సనాతన మార్గంలో దృష్టి లేనోళ్ళు, గురువుల మీద అంటే అభిమానము అంటే లేదంటే గురువుల మీద గౌరవము లేనోళ్ళు, వాళ్ళు తామసికం కింద లెక్కేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఇక్కడ స్ట్రిక్ట్ గా ఆ విషయాలు చెప్పాలని ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను. అంటే ముఖ్యంగా ఇంకా వేరే వాళ్ళతో అంటే ముస్లిం క్రిస్టియన్స్ లాంటివి ఏవైనా అక్కడ దూరం ఉండడం మంచిది. ఎందుకంటే అవి తామసికమైన ప్రాతిపదిక మీద ఆ రిలీజనే తయారైంది. ఆ రిలీజియన్స్ పర్పసే తామసికమైంది. అందుకంటే ఆ కోరికలతో కూడుకున్నట్టే మొత్తం రిలీజన్ ముడిపడి ఉంటుంది కాబట్టి అందుకే వాటికి చాలా దూరంగా ఉండడం. అంటే ఇప్పుడు కలికాలం కాబట్టి అందరూ కూడా లోయెస్ట్ తామసికంగా ఉంటున్నారు కాబట్టి దాని యొక్క కలి ప్రభావం వల్ల వాడి యొక్క బలం ఎక్కువ ఉంటుంది. ఆ కన్వర్ట్ అయిన వాళ్ళు, అట్రాక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ మనం ఊర్ధంగా ముందుకు ఎదగాలి అంటే మనకు నేను ఉన్న సత్యాన్ని చెప్తున్నాను ఏంటంటే దానికి దూరంగా ఉండండి. అలాంటి హిందువుల్లో కూడా చాలా మంది అలాంటి కాక్రోచెస్ ఉన్నాయి. అంటే హిందూ విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు కానీ చేతలో వాళ్ళని దూరంగా ఉండడమే మంచిది. ఇది అంత తామసికమైన గుణం. తర్వాత రజోగుణం అంటే ఏంటంటే వాడు ఎటువంటి అంటే తామసికమైన పూర్తిగా వాడు తెలుసో తెలియక ఒక స్వార్థమైన ఒక లోపభూయిష్టమైన పందాలో నడుస్తున్నప్పుడు వీడు ఏంటంటే రజోగుణం ఉన్నవాడు ఆత్మగౌరవం ఉంటది. ఇది ఆత్మగౌరవం అంటే వాడు ఎప్పుడు సరైన మార్గంలో నెతకడానికి అంటే నేచురల్ గా అంటే సిస్టమేటిక్ గా పద్ధతిగా ధర్మంగా న్యాయంగా బతకడానికి ప్రయత్నించేవాడంతా అంటే ఆడికి ఇది ఎలా చూస్తాడంటే రాజసికంలో ఉన్నవాడు ఏంటంటే నాదే కాకుండా అందరికీ మేలు జరగాలి అని ఆలోచిస్తాడు. అంటే వాడు వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా ఆలోచించేవాడు. అంటే చాలా మంది ఉంటారు ఎవరికన్నా అది సమాజానికి నష్టం జరుగుతున్నా సరే వాళ్ళు దాని గురించి పోరాడతారు. కొంత వాళ్ళకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా నలుగురికి మేలైన దాని గురించి ఎవరైతే పోరాడతారో వాడికి రజోగుణం చెప్తుంది. రజోగుణంలో ఉంటాడు. అయితే ఆ రజోగుణం ఉన్నవాడికి అంటే సత్వగుణం అంటే హార్ట్ చక్ర నుంచి మీదవన్నీ సత్వగుణాలే. అంటే హార్ట్ చక్ర నుంచి విశుద్ధ ఆజ్ఞ ఈ 3 చక్రాలతో అనుగుణంగా ఉన్నాడు అంటే కనుక చూసారు ఇక్కడ ఎల్లో 3టితో కలిసి ఉంది. ఇదేమో ఒక గ్రీన్ కలర్ ఒక ఇది ఏంటంటే హార్ట్ చక్ర అంటాం దీన్ని. తర్వాత అదే ఈ హార్ట్ చక్ర తర్వాత ఎందుకంటే ఇక్కడ నేను వాటి క్వాలిటీస్ రాశాను. హార్ట్ చక్ర అనేది దేనికి క్వాలిటీ? బుద్ధికి క్వాలిటీ. బుద్ధిమయ కోసం అది. బుద్ధిమయ కోసం అంటే కరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో అంటే అంతరాత్మ చెప్పే ప్రబోధంతో ఉంటే అది బుద్ధిమయ కోసం. అంటే ఈ చక్ర ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయ్యిందో అంటే చక్కగా యాక్టివ్గా ఉండి ఉన్నతంగా ఉందో అది బుద్ధిమయ కోసాన్ని. అంటే లోపల చెప్పే అంతరాత్మను వింటాడు, ప్రపంచం చెప్పే అబద్ధాలకి లొంగిపోడు, అబద్ధాలకి జరిగిపోడు, తరిగిపోడు. తర్వాత వేరే రెండో చక్రం అంటే విజ్ఞానమయ కోసం. రెండోది ఏంటంటే బుద్ధిమయ ఉన్న విజ్ఞానం అంటే సత్యంతో కూడుకున్న సనాతన విజ్ఞానం కానీ గురువులు యోగుల యొక్క దాన్ని పూర్తిగా అనుభవపూర్వకంగా అంటే విజ్డమ్
విజ్ఞానం అంటే ఏంటంటే అనుభవపూర్వకంగా పొందేదాన్ని విజ్ఞానం అంటాం, అంతేగాని వినేసి చెవులు వదిలేసేది కాదు. అనుభవపూర్వకంగా వినే విజ్ఞానాన్ని హై ఇంటలెక్ట్ ప్రజ్ఞ అంటాం. దాన్ని ప్రజ్ఞాస్థితిని పొందగోరేవాడు. అది ఆ స్థితిలో ఉన్న వాడిని కూడా, అంటే మనం ఎప్పుడైతే దీని చక్ర యొక్క బలం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మన మణిపూరక చక్ర బలం ఎక్కువ ఉన్నప్పుడు వాటి అన్ని పరిధులను అందుకోగలుగుతుంది. ఏంది అందుకుంటది? బుద్ధిని, అంటే అంతరాత్మ ప్రబోధాన్ని వింటది, తర్వాత ఆచరింపదగ్గ విజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతుంది ప్రయత్నపూర్వకంగా. అంతకు మించి ఆ తర్వాత ఆనందమైన బ్లిస్ఫుల్నెస్, అంటే ఉన్నత మహాప్రజ్ఞాస్థితి, అంటే ఉన్నత విజ్ఞానం. అంటే దీన్ని యాక్చువల్గా దీన్ని కాగ్నిషన్ అంటాము. ఆనందమయ కోసం అంటే కాగ్నేటివ్ గా అన్ని ఆటోమేటిక్ గా తెలుస్తాయి మనకి. ఏది కావాలంటే థర్డ్ ఐ అంటే ఏమంటాం, మనోనేత్రం అంటే ఏంటి, మనం దేన్నైనా చూడగలుగుతాం, దేన్నైనా తెలుసుకుంటాం, అబద్ధమా నిజమా అనేది తెలుస్తుంటది. ఏది కావాలంటే దాన్ని అది ఎలాగొస్తుందో తెలుస్తుంది, ఏది ఎక్కడ ఎలా జరుగుతుందో. అంటే ఇవన్నీ అంటే మనం భౌతికంగా చూడలేనివి సూక్ష్మంగా జరిగే కారణాలను సైతం చూడగలడమే అదే థర్డ్ ఐ. ఆ థర్డ్ ఐ అనేది మనం ఇక్కడ ఆనందమయ కోసంగా చెప్తాము. ఎందుకంటే ఇంకా అక్కడ ఏమి దేని గురించి బెంగ బెరుకు అనుమానం ఏమి ఉండదు. పూర్తి ట్రాన్స్పరెంట్ గా ఉంటాం, బ్లిస్ఫుల్ గా ఉంటాం, ఎనర్జీ ఖర్చు పెట్టగలదు, ప్రతిదీ చూడగలుగుతాం, ఏది ఎలా కావాలంటే అది మన దగ్గరకు వస్తుంది. ఆ స్థితిలో ఇంకా బ్లిస్ఫుల్నెస్ ఉంటది, ఆనందంగా ఉంటది. ఇంకా అక్కడ ఎత్తుకోవడము, తిప్పలు పడటము, లేకపోతే ఆందోళన పడ్డము, లేకపోతే భయపడటం అన్నీ ఉండవు. అంటే ఆ స్థితికి చేరుకోవాలి అంటే ముందు తామసికం నుంచి బయటపడాలి. తామసిక స్థితికి ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన నెగిటివ్ ఎప్పుడు కూడా మనం వేగంగా అట్రాక్ట్ చేస్తాం తెలియకపోయినా సరే. అందువల్ల నెగిటివ్ ఎంత కట్ చేసుకుంటే మనం దానికి ప్రతిగా, అంటే మన ఎనర్జీ అంతా ఈ 2 రకాలు ఎక్కువకుండా మనం జాగ్రత్త పడితే, దానికి తగిన కర్మ ప్రక్షాళన చేసుకుంటే అప్పుడు ఆ ఎనర్జీ అంతా ఈ మణిపూర్ కోసానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మణిపూర్ కోసం నుంచే మిగతా చక్రాలను అందుకోవడం జరుగుతుంది. ఇది నేను చాలా అనుభవపూర్వకంగా మీకు ఇవన్నీ నేను ఎక్కడ చూసి రాసినవి కాదు. నేను ఎన్నో వేల కొద్ది కౌన్సిలింగ్లు చేసిన తర్వాత అనుభవపూర్వకంగా నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఎక్కడ మనం లాక్ అవుతున్నాం, ఏ రకంగా ఇరుక్కుంటున్నాం, ఎలా బయటపడాలని మీకు సూత్రం చెప్పాలనే ఉద్దేశంతో ఇది ప్రత్యేకంగా నేను తయారు చేశాను. ఎందుకంటే మనము చాలా 90% జనాలకు ఉండే అన్ని రకాల కష్టాలు, దుఃఖాలు, బాధలు, లేదంటే ఆరోగ్య సమస్యలు, ఇవన్నిటికి, అది ఉద్యోగ సమస్యలు అవ్వచ్చు, డబ్బుకి సంబంధించిన కావచ్చు, అన్నిటికీ మూలం ఎక్కడ ఉంటుంది తెలుసా? మూలాధార స్వాధిష్టానంలో ఉంటాయి మాక్సిమం కర్మలు. అంటే మూలాధారంలో స్టోర్ అయ్యి ఉంటాయి, స్వాధిష్టానికి అవి ఎక్స్పాండ్ అయ్యి ఉంటాయి చాలా వరకు. అంటే స్వాధిష్టానాన్ని మనసుకు సంబంధించింది. మనస్సు యొక్క మాయలోనే మనం ఇరుక్కొని ఉంటాం కర్మలు ఎక్కువ ఉండడం వల్ల. అంటే వాటి నుంచి బయటపడితే నేను ఎప్పుడు చేసేది ట్రీట్మెంట్ స్వాధిష్టానికి మనం ఎక్కువ ట్రీట్మెంట్ ఇస్తాం. 70% స్వాధిష్టానం మీదే ఉంటాయి సమస్యలన్నీ. అంటే మనసు దీన్ని మనం యాక్చువల్గా వీటి కోసాల ప్రకారం అయితే స్వాధిష్టానం ప్రాణామయ కోసం అంటాం. ఎందుకంటే మూలాధారములో ఉన్న శక్తితోటి చైతన్యాన్ని యాక్టివ్ చేసేది మొదటి చక్ర ఇదే. ప్రాణమయం అంటే శ్వాస యొక్క ప్రాణాన్ని ఇక్కడి నుంచి ఈ శక్తి, అంటే ఈ ప్రాణం అనేది ఎలాగంటే శక్తి అంటే చైతన్యము శక్తి. ఇక్కడ ప్రాణము అంటే అది ఒక విధంగా గ్యాస్ అనుకోండి, శక్తి అన్నది లైటర్ అనుకోండి. ఇక్కడ ట్రిగర్ అవుతుంది. కింద ఉన్నది ఏంటి? ఇక్కడ ఫైర్ ఉంది, మూలాధారంలో ఫైర్ ఉంది, శక్తి అంటేనే ఫైర్. ఇక్కడ మన శ్వాస ద్వారా వచ్చిన ప్రాణం అనేది మొదట ఇక్కడికి రీచ్ అయినప్పుడు, స్వాధిష్టాన చక్రాలు రీచ్ అయినప్పుడే ఫైర్ అనేది మొదలవుతుంది. ఈ ఫైరు అంటే ఈ గ్యాస్ ఉండాలి, ఫైరు అంటే ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, నడాలి. మిగతా ప్లేస్లకు కూడా ఆ శక్తి అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. అంటే ఆ శక్తిని ఎక్స్పాండ్ చేసేది ఏంటి అంటే కనుక ప్రాణం, అంటే శ్వాస ద్వారా వచ్చిన పైనుంచి తీసుకున్న ఎక్స్ట్రా మనకి అది ఒక గ్యాసే అనుకోండి. ఆ ప్రాణం అనేది అది గ్యాస్ అని ఎందుకు చెప్తున్నంటే ముందులో చెప్తాను అది ఎలాగ మన బాడీని, అంటే మనం తీసుకున్న ప్రాణంలో కూడా పంచ ప్రాణాలు అంటారు. ఆ పంచ ప్రాణాలు ఎలా పనిచేస్తాయి అన్నది కూడా నేను చెప్తాను తర్వాత.
కాబట్టి ఈ ప్రాణమయ కోసం అంటే గనక ఈ పంచ ప్రాణాల యొక్క ఫైరింగ్ ఇక్కడ జరుగుతుంది. అందుకే మనకు మనసే అన్నిటికి కారణం, మనసే అన్ని నిలకడగా ఉండదు, మనసే అన్నింటిని గడిబిడి చేస్తుంటది. మనసు అనేది ఎప్పుడు నిరంతరం యాక్టివ్ గా ఎందుకు ఉంటదంటే ఫైరింగ్ అయ్యేది అక్కడే. ఫైర్ మనకి అస్సలు నిలకడ, మనం నిద్రపోతే కూడా నిలకడ ఉండదు, నిద్రపోతే కూడా మనం కళ్ళగంటాం, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాం. మైండ్ తెలివేసి ఉంటే ప్రాపంచికమైన మైండ్ లో ఉంటది, నిద్రపోతే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాం మళ్ళా. అంటే ఇప్పుడు నిరంతరం ఫైర్ జరిగేది ప్రాణమయ కోసం అంటాం, అధిష్టాన చక్రం. ఇక్కడ ఇందు కర్మలు కూడా అన్ఫార్చునేట్ గా ఇక్కడే ఇరుక్కుని ఉంటాయి ఎక్కువ ఈ 2 చక్రాల్లో. ఈ కర్మలు క్లియర్ అయితే ఈ ఫైర్ ఎక్స్పాండ్ ఎక్కువ అవుతుంది. అంటే అక్కడి నుంచి మొదలు ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాండ్ అయితే ఎందులోకి వెళ్తుంది? మణిపూర్లోకి వెళ్తుంది. మణిపూర్లోకి వెళ్ళినప్పుడు ఎంత బాగా ఈ 2 క్లియర్గా ఉంటాయో మూలాధార స్వాధిష్టానము, మణిపూర్ అంత బాగా మణిపూరానికి పూర్తిగా ఇది మీద వరకు వెళ్ళడానికి ఫైర్కి, అంటే మణిపూర్ పూర్తిగా వికసించడానికి విస్తరించడానికి అవకాశం దొరుకుతుంది. ఎప్పుడైతే మణిపూరకం వికసించి విస్తరించిందో ఆటోమేటిక్ గా మణిపూరకం యొక్క ఫైర్లనే ఇవి 2 కనెక్ట్ అయిపోతాయి. ఏవి మీకు విశుద్ధ అనాహత విశుద్ధ అనేవి కూడా మీకు యాక్టివ్ అయిపోతాయి. ఈ 2 యాక్టివ్ అయితే ఆటోమేటిక్ గా థర్డ్ ఇది ఓపెన్ అయిపోతుంది. ఏది? మనకి ఆజ్ఞా చక్రం. నేను ఈ సర్కిల్స్ చాలా కరెక్ట్ గా పెట్టాను, జాగ్రత్త చూసుకోండి. ఇది మీకు ఇక్కడ ఒక కిందన మూలాధార స్వాధిష్టానం క్లియర్ అయింది, కర్మలు అనే బ్లాక్స్ లేకుండా ఉన్నాయి కాబట్టి ఫైర్ క్లియర్గా ఉంది. కాబట్టి మణిపూరక ఫైర్ ఫుల్గా యాక్టివ్ అయింది. మణిపూరక ఫుల్గా యాక్టివ్ అయినప్పుడు అనాహత మరియు విశుద్ధ 2 వీటి యొక్క ప్రభావాలు అవి కూడా యాక్టివ్ అవుతాయి, ఫైర్ అవుతాయి. అంటే మనం ప్రాపర్ గా అసెండ్ అంటే ఈ ఆనందమయ విజ్ఞానమయ ఎందుకు చెప్పామంటే వీటిని ప్రాపర్ గా అప్లై చేసుకుంటూ వెళ్తే, అంటే మనం సరైన దృష్టి అవేర్నెస్ ఉంటే ఈ 2 పై 2 వీటితో పాటు ఈ పై 2 యాక్టివ్ అయిపోతాయి. ఈ 2 యాక్టివ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మధ్యలో ఉన్న థర్డ్ ఐ అంటే అది యాక్టివ్ అని అవుతుంది. ఈ 2 అయితేనే థర్డ్ ఐ కంప్లీట్ అవుతుంది. ఏది అవ్వాలి? అనాథం యాక్టివ్ అవ్వాలి. అనాథం అంటే ఏంటి? మీరు చేసే పనులు, మీరు చేసే విధానము, మీరు నడిచే నడవడిక ఇవన్నీ కూడా పూర్తిగా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. అది నేను చెప్పాను, త్రికరణ శుద్ధి కలిగి ఉండడమే భావనామయ స్థితి. భావమయం భావనా స్థితి భావమయము. అంటే ఈ భావనా స్థితి అది రావాలి అంటే కనుక ఈ 2 ఉండాలి. అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి, తర్వాత దాని తగిన సరైన విజ్ఞానాన్ని పొందాలి. అంటే ఇది త్రికరణ శుద్ధి అంటే మన అంతఃకరణ, అంటే మనం చెప్పే సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా లోపలి నుంచి వచ్చే అది అంటాం కదా, మనస్సాక్షి యొక్క మార్గంలో ఉండాలి. ఉన్నప్పుడే ఈ గ్రీన్ అంటే మన అనాహతం చక్ర యాక్టివ్ అవుతుంది. మనస్సాక్షి ఉన్నప్పుడు దానికి సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మనస్సాక్షితో చేసేటప్పుడు ఏ పనైనా సరే సత్యానికి చేరువవుతాం. సత్యపరమైన జ్ఞానాన్ని దేని ద్వారా అందించబడుతుంది? విశుద్ధి చక్రం. ఈ 2 యాక్టివ్ అయినప్పుడు మనం మనస్సాక్షిగా సత్య మార్గంలో మనం ప్రయాణించినప్పుడు ఆటోమేటిక్ గా థర్డ్ ఐ అనేది అది గురువులు కల్పించే అనుగ్రహం. ఆటోమేటిక్ గురువులు కల్పిస్తారు, ఎందుకంటే అర్హత పొందుతాము. అది థర్డ్ ఐ మాస్టర్. అంటే వాడు అన్ని రకాల సిద్ధుల్ని శక్తులు పొందడానికి కావాల్సిన మార్గాన్ని సుగమనం అవుతుంది. అయితే ఇక్కడ మనం ఎలా కేటగిరైజ్ చేసాము? ముందు తామసికంగా ఉండనే రాదు, అందులో మన కర్మల్ని ప్రక్షాళన చేసుకోవాలి. ఆ కర్మ ప్రక్షాళనే నేను ఎప్పుడు ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తాను. ఎందుకంటే ఆ కర్మల్ని ఎప్పుడైతే తొలగించుకుంటాం బ్లాక్స్ ని, ఆటోమేటిక్ గా మణిపూరకం యాక్టివ్ అయిందంటే మీకు అన్ని సక్సెస్. అటు భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మీరు ఎక్స్పాండ్ అయిపోతారు ఆటోమేటిక్ గా. దానికి అంత ప్రభావం ఉంది, ఎందుకంటే ఇది రజోగుణాన్ని కలిగి ఉంటుంది. అంటే దాన్ని భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు తీసుకెళ్లేది అనమాట. అందుకే 2 వైపులా కూడా అది మనల్ని మన యొక్క లక్ష్యాలని చేరవేసేదే మణిపూరకం. మణిపూరకాన్ని హిరణ్య గర్భం అని కూడా అంటారు. హిరణ్య గర్భం అని మీరు విన్నారు లేదు? హిరణ్య గర్భం అంటే చాలా, అంటే మొత్తం విశ్వాన్ని నడిపించే కీలకమైన శక్తిని హిరణ్య గర్భం కింద చెప్తూ ఉంటారు. హిరణ్య గర్భానికి ఏంటంటే ఇక్కడ మణిపూరకానికి అసలు
వచ్చి ఈ ప్రత్యేకమైన దీనికి చక్రం ఏంటంటే దీన్ని రూల్ చేసే ప్లానెట్ ఏంటంటే సన్, ఫైర్ ప్లానెట్ ది రూల్ చేస్తుంది. కాబట్టి హార్ట్ చక్ర అయితే ఎయిర్ హార్ట్ చక్ర. అయితే దాన్ని జూపిటర్, వీనస్ అని కూడా చెప్తుంటారు. అయితే ఇది మటుకు సన్, అంటే సన్నతోటే కదా మొత్తం జరుగుతుంది విశ్వం అంతా. కాబట్టి ఆ విశ్వంలోని మనం ఏదిలో అంటే అటు భౌతికంగా సక్సెస్ అవ్వాలన్నా, ఆధ్యాత్మిక సక్సెస్ అవ్వాలన్నా, అన్ని ఏది పొందాలన్నా సరే మణిపూరకం చాలా చాలా అవసరం. కాబట్టి దాంతో జరుగుతుంది. కాబట్టి ముందు స్వాదిష్టాన మణిపూరకంలో ఉన్న బ్లాక్స్ ని, కర్మపరమైన వాటి బ్లాక్స్ ని క్లియర్ చేసుకుంటే ఇది చక్కగా వికసింపజేసినప్పుడు అన్ని ఆటోమేటిక్ వస్తాయి. తర్వాత ఆటోమేటిక్ గా స్పిరిచువల్ చక్రాలుగా ఉన్నటువంటి సత్వగుణ చక్రాలు ఏంటంటే అవి అనాథం, విశుద్ధ, ఆజ్ఞ అనేది ఆటోమేటిక్ గా యాక్టివ్ అవుతుంది. అదే మనం ఎన్లైట్మెంట్ పాత్రలో 100% అచీవ్ అయినట్టే. అర్థమైందా మాస్టర్స్? అంటే ఇది ఇందులో ఇప్పుడు మీకు చాలా, ఎందుకంటే అన్నమయ కోశంలో ఏం చేస్తుంది, అన్నమయ కోసం ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ ఇది బాడీ అబ్డామినల్ అండ్ బిలో బాడీలో ఉన్న, అంటే బాడీని పోషించడానికి కావాల్సిన ధాతు పుష్టిని, అంటే మినరల్స్ వాటర్ ద్వారా, అన్నిటి ఆహార పదార్థాల ద్వారా బాడీని సాకడానికి కావాల్సిన ధాతు పుష్టిని పెంపొందించుకుంటది ఈ లోవర్ చక్ర, అంటే మన మన అన్నమయ కోసం. ప్రాణమయ కోసం అంటే ఏంటంటాము? ప్రాణమయ కోసం అంటే చేతన అంటే మొత్తాన్ని, శరీరాన్ని, చైతన్యాన్ని పెంపొందించే ప్రాణము. అంటే అంటే చైతన్యం అంటే వెలుగు కింద వస్తుంది, ప్రాణం అంటే పోషించేది. ఇక్కడ వాయు రూపంలో ఉండే వెలుగు, అంటే వాయువు ద్వారా ప్రాణం అనేది మనలో ఎప్పుడప్పుడు, అంటే ఇక్కడ ఏమనుకున్నాం, ప్రాణం ఎలా చెప్పుకున్నాం అంటే ఒక గ్యాస్ అనుకోండి, కింద మూలాధారం ఫైర్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ స్టవ్ ఉంది, దాని మీద గ్యాస్ సప్లై ఎంత ఎక్కువ సప్లై అయితే అంత వేగంగా ఇవన్నీ యాక్టివ్ అవుతాయి. ఎప్పుడు మధ్యలో అవరోధాలు లేనప్పుడు ఇంకా స్పీడ్ గా అవుతాయి. తర్వాత ఇది ఏమంటాము, ఇది మూడోది. ఇక్కడ మనోమయ కోసం అన్నాం. అంటే మనోమయ కోసం అంటే ఇక్కడ 2 రకాల మనస్సులు ఉన్నాయి. ఏంటంటే కింద ఉన్నది, దీన్ని సరే ఇది మీరు మనసుకి సంబంధించింది అన్నారు కదా, అంటే ఇది ఈ మనోమయ కోసము హయ్యర్ మైండ్ అని చెప్పచ్చు. కింద ఉన్న స్వాదిష్టానం అనేది లోవర్ మైండ్ అనొచ్చు. లోవర్ మైండ్ కి ఓన్లీ ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఎమోషన్స్ అంటే ఏది కనబడితే దాన్ని పొందడం వరకే ఉంటుంది, దాని మీద విచక్షణ ఉండదు. అంటే దాన్ని తీసుకోవడం కరెక్టా కాదా, తప్ప రైటా. ఈ అత్యాస్పరులు, దురాస్పరులు, ఈ మూలాధార స్వాదిష్టానంలో ఉన్న వాళ్ళే అత్యాస్పరులు, దురాస్పరులు, లేదంటే లోపభూయిష్టమైన జీవితాన్ని గడుపుతారు. అంటే సరికాని నమ్మకాల్లో ఇరుక్కుంటారు. ఆ సరికాని జీవిత విధానాలకి వాటినే నమ్ముతారు, వాటినే వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. అదే అందులో ఉన్న లోపభూయిష్టమైన దేవుడు అనే నమ్మకాల్లోని ఇరుక్కొని పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి పై చక్ర సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకి. ఎందుకంటే ఈ తామసికంగా ఉన్నారు వాళ్ళు. తామసికమైన ఆహారము, తామసికమైన ఆలోచనలు, తామసికమైన పరిధులకి మాత్రమే అట్రాక్ట్ అవుతారు. కాబట్టి వీళ్ళు ముందుకు వెళ్ళడానికి లేదు. మరి ఆ ముందుకు యాడ్ చేసేది ఏంటి? ముందుకు వెళ్ళడానికి యాడ్ చేసేది ఏంటంటే రజోగుణం ఉన్న ఏంటది, మన మణిపూరక చక్ర. మణిపూరక చక్రాన్ని ఏంటంటే అది మనోమయ శరీరం అన్నాం. మనోమయ అంటే అది హయ్యర్ మైండ్. హయ్యర్ మైండ్ అంటే ఎప్పుడు కూడా ఈ రజోగుణంలో ఉండే మణిపూరకమే మనల్ని ఒక, అంటే సరైన మార్గంలోకి వెళ్ళడానికి, అంటే ఒక క్రమశిక్షణ అవ్వచ్చు, లేదంటే ఒక సరైన సకారాత్మక పరిధిలో ముందుకెళ్లే క్రమశిక్షణ, సకారాత్మకంగా ముందుకు నడాలనే, అంటే అందరూ సొసైటీలో ఏది కరెక్ట్ అదే నడవాలని, దాని రకమైన అంటే ధర్మస్థాపన చెయ్యాలని కానీ, లేదంటే ధర్మమైన విధానం అందరికీ రీచ్ అవ్వాలని కానీ, ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ రజోగుణ ప్రధానమైన ఈ, అంటే ఉన్నత హయ్యర్ మైండ్ అంటాం, మనోమయ కోశాన్ని హయ్యర్ మైండ్, ఇదే యాక్టివ్ గా ఉంటుంది. దాని వల్లనే అది ఎంత శుద్ధంగా, స్పష్టంగా, అంటే అదే అనాహత విశుద్ధులతో అది ఇంటరాక్ట్ అయితే అది ఆటోమేటిక్ గా హైయెస్ట్, అంటే మన థర్డ్ ఐ ఓపెన్ అవ్వడానికి కానీ, ఒక యోగిగా చేరడానికి అదే బ్రిడ్జ్. చూసారా, కింద చక్రాలకి పైగా ఈ అసలు తారీఖు మనకి ఈ చక్ర కాబట్టి ఇది యోగిగా మారడానికి, దానికి కింద చక్రాలకి మధ్యలో ఒక అనుసంధానంగా ఉంది. కాబట్టి దీన్ని సక్రమైన మార్గంలో మనం సరైన ఈ మనోమయ కోసము మనం సరైన దారిలో, అంటే
అంతరాత్మ ప్రబోధంతో మార్గంలో ఉంటే కనుక తప్పకుండా సరైన విజ్ఞానం తీసుకోవడం ద్వారా మనము ఇది అచీవ్ చేయగలుగుతాం. ఏది అంటే ఒక యోగా మార్గానికి రీచ్ అవుతాం, ఎన్లైట్మెంట్. ఇది ఇవి అయితే వీటిలోని చెప్పారు, మొదటి ఆహారం మాత అన్నమయ కోసం, ప్రాణమయం అంటే ప్రాణాన్ని ఇక్కడి నుంచే జనరేట్ అవ్వడానికి, ఎక్స్పాండ్ అవ్వడానికి ప్రాణమయ కోసం. బుద్ధిమయ కోసం అంటే గనక గ్రీన్ కలర్, బుద్ధిమయం అంటే అంతరాత్మ ప్రబోధాన్ని వినగలిగే బుద్ధి, సరైన బుద్ధి, సక్రమైన మార్గాన్ని పట్టుకునే. తర్వాత విజ్ఞానమయం కోసం అంటే ఆత్మకి సంబంధించిన విజ్ఞానాన్ని, అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగే విజ్ఞానాన్ని పొందే సామర్థ్యాన్ని కలిగి ఉంటది ఈ చక్రం ద్వారా. ఈ రెండు ఫుల్ఫిల్ అయితే కనుక ఆటోమేటిక్ గా మనకి గురువు యొక్క అంటే ఈ గురువు అంటే శివ పరమాత్ముడు అందరికీ ఇచ్చేదాన్ని, ఆది గురువు శివుడే కాబట్టి ఆయన అనుగ్రహంతో మనకి ఆనంద స్థితిని, బ్లిస్ఫుల్నెస్ ని మనం అచీవ్ చేయగలుగుతాం. అది థర్డ్ ఐ అనేది పూర్తిగా వికసించినప్పుడు. ఇవే ఇక్కడ తమో గుణము, రజోగుణం, సత్వగుణాల మీకు చక్రాల పరిధులు చెప్తున్నాం. ఏ స్థితిలో ఎక్కడ ఎలా ఉంటామో అక్కడ ఉంటే సాధక బాధకాలు దీని ద్వారా నేను తెలియజేయాలనుకున్నాను. తర్వాత జంప్ అయిపోయింది. అయితే ఇది అయింది. నెక్స్ట్ ఎగిరిపోయినాయి. సరే, అయితే ఇక్కడ ఏదో స్లైడ్ పోయినట్టుంది, ఇంకా ముందు అయింది, ఏదో గడువుడు అయింది. సరే, ఇక్కడ చూస్తాం. ఒక్క సెకండ్ టైం ఇవ్వండి. మాస్టర్స్ షేర్ చేయాలి. షేర్ మాస్టర్స్. ఇప్పుడు మనము ఇంకొద్దిగా వివరంగా చెప్పుకుందాం దాని నుంచి. అంటే ఏ నర్వస్ సిస్టానికి ఏది ఎలా కనెక్ట్ అయి ఉంటది, కోహరెన్స్ ఆఫ్ ది డివైన్ స్పిరిట్ బై మదర్ నేచర్. ఇది ఇందులోని మనం ఇందాడ కోశాలు చెప్పుకున్నాం బ్రీఫ్ గా. ఏ కోసము దేనితోటి కనెక్ట్ అయి ఉంటది, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు తెలిసిపోతే మీకు సమస్యలు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి అన్నది తెలుస్తుంది. మొదటిది ఆనందమయ కోసము, అన్నమయ కోసం, సారీ, అంటే మన బాటం నుంచి ఈ రెడ్ గా ఉన్నది మొదటిది మనం తీసుకున్నాం. కిందది అంటే లోపలికి వెళ్తున్న కొద్ది మనకి కోశాల యొక్క పైకి వెళ్తున్నట్టు, అంటే చక్రాల పరంగా పైకి వెళ్తున్నట్టు. పైన ఉన్నది అంటే మనకి ఎప్పుడు కూడా ఇది ఎందుకు ఈ రకంగా ఎందుకు డిజైన్ చేసామంటే, జనరల్ గా మనల్లో ఎక్కువ, మన ఆరాలో ఎక్కువ ఏది రిఫ్లెక్ట్ అవుతుంది అంటే కనుక మూలాధారం యొక్క శక్తి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కువ బలంగా ఉండేది మూలాధారం ఎవరికైనా సరే.
తర్వాత దాన్ని బట్టి ఇవి అంచెలంచెలుగా ఎలా ఉంటాయంటే మెట్లులాగా. అంటే మొదటిది మన మన ఆరాలో బలంగా కనిపించేది రెడ్ కలర్ అంటే మూలాధారం, తర్వాత స్వాదిష్టానం. కాబట్టి మొదటిది చక్ర, అది బాగా స్పష్టంగా ఆరాలో కనిపించే మూలాధారం యొక్క వ్యక్తిత్వం చూద్దాం. అన్నమయ కోసము అంటే ఫిజికల్ బాడీకి సంబంధించిన అంటే ధాతు పుష్టి నుంచి మనం ఏమనుకున్నాం అంటే ఫుడ్ లోంచి, వాటర్ లోంచి మినరల్స్ ని అన్నింటినీ సేకరించుకునే వ్యవస్థని సపోర్ట్ చేసేది మూలాధార శక్తి. దీనివల్ల ఇది దేని పోషిస్తుంది అంటే కనుక డిఎన్ఏని, సెల్స్ ని, టిష్యూస్ ని, నెర్వస్ ని, ఆర్గాన్స్ ని, బాడీ సిస్టమ్. చూసారా, అమ్మవారి పని ఏంటంటే మొదట అసలు సిసలైన వ్యవస్థనంతా ఆమె చూసుకుంటది. అసలు మనకు బాడీ ఉంటేనే కదా మిగతా అన్ని, మన ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదన్నా చక్రాలు ఓపెన్ అవ్వాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, లేకపోతే భౌతికంగా సాధించాలి. ఏది పొందాలన్నా మూలాధార అనేది చాలా ఇంపార్టెంట్. మూలాధారం అంటే ఏమనుకున్నాము? శక్తి. శక్తి అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటే అమ్మవారి డార్క్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ, అదే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అంటాం. ఆ డార్క్ ఎనర్జీ ఎప్పుడైతే పదార్థ రూపంలోకి సంతరించుకుంటే ఆది భౌతిక పదార్థంగా ఉన్నప్పుడు దాన్ని మ్యాటర్ అంటాం, డార్క్ మ్యాటర్. అంటే ఇప్పుడు మన బాడీలో ఉన్న ఈ శక్తి అనే అనంతంగా విశ్వంలో ఉన్న అమ్మవారి శక్తి మన దగ్గర డార్క్ మ్యాటర్ గా ఉంటుంది. డార్క్ మ్యాటర్ అంటే అది ఆది భౌతికంగా ఉంది. ఆది భౌతికం అనేది దేన్ని సప్లై చేస్తుంది, దేన్ని అది కాపాడుకుంటుంది, దేన్ని రక్షించుకుంటుంది, దేన్ని నిర్మించుకుంటుంది, దేన్ని పెంపొందించుకుంటుంది అంటే డిఎన్ఏ అంటే సెల్స్, డిఎన్ఏలో ఉన్న సెల్, అలాగే టిష్యూస్. అంటే ఇక్కడ సెల్ బట్టి డిఎన్ఏ, డిఎన్ఏ బట్టి టిష్యూస్, టిష్యూస్, నెర్వస్ సిస్టమ్, నెర్వస్ బట్టి ఆర్గాన్స్, ఆర్గాన్ బట్టి బాడీ. అంటే మొత్తము మన అస్తిత్వాన్ని తయారు చేసేది, పెంపొందించేది, నిర్మించేది, దాన్ని సాకేది, దాని నుంచి ముందుకి వెళ్ళడానికి దారి చూపేది మొత్తం అంతా మూలాధారం, అమ్మవారి శక్తి. మొత్తం ఇవే కదా. ఇవి లేకపోతే అసలు బాడీ లేదు. బాడీ లేనప్పుడు ఇంకేమీ లేవు, స్టోరీయే లేదు. మొత్తం స్టోరీస్ మూలమే మూలాధార శక్తి. మూలాధార అన్నమయ కోసం. అంటే మూలాధార శక్తి అన్నాన్ని నుంచి తన అంటే మ్యాటర్ కింద ఫార్మేషన్. అంటే మనం సెల్ కూడా మ్యాటర్ అని చెప్తాం. సెల్, బాడీలో ఉండే సెల్ మటుకు ఎనర్జీ పరంగా ఉంది, కానీ ఆ ఎనర్జీతో కలిగి ఉన్నవన్నీ కలిపి ఒక అస్తిత్వాన్ని కలుగుతున్నాయి కదా. డిఎన్ఏ నుంచి ఒక టిష్యూ కింద ఫామ్ అవుతున్నాయి. కాబట్టి ఆ ఎనర్జీ యొక్క అస్తిత్వాన్ని మ్యాటర్ గా అంటే భౌతిక పదార్థంగా నిర్మించుకోవడానికి కావాల్సిన పోషణని ఈ యొక్క మూలాధారం చూసుకుంటది. అంటే మీరు ఇక్కడ షార్ట్ కట్ లో చెప్పాలంటే ఎవరికన్నా క్యాన్సర్స్ ఎప్పుడు వస్తాయి అంటే మీ మూలాధార వ్యవస్థలో వచ్చే లోపాల వల్ల క్యాన్సర్ ఫామ్ అవుతుంది. అంతే కదా. క్యాన్సర్ అంటే సెల్స్ యొక్క ఫెయిల్యూర్స్. అంటే ఎన్నో సెల్లు ఈ మూలాధారం అమ్మవారే మన సెల్లల్ని పుట్టించుకుంటుంది, అంటే పెంపొందించుకుంటుంది, పోషించుకుంటుంది. ఈ పుట్టించడము, పోషించడం, పెంపొందించడంలో ఏమాత్రం అటు ఇటు ఏదైనా చిన్నగా ఎక్కడన్నా చిన్న కరెక్షన్ అంటే ఎన్నో బిలియన్స్ ఆఫ్ సెల్స్ తయారవుతూ ఉంటే బాడీ నిర్మించబడుతుంది. ఈ తయారవడంలో ఎక్కడో చోట పొరపాటు అనేది దొరకడం మొదలైతే అంటే సెల్ క్రియేషన్ అనేది అక్కడ తేడా అయితే కనుక ఆ తేడా పక్క అన్నింటిలో ఆ తేడా ఒక రాంగ్ అంటే ఆ డ్యామేజ్ అనేది పక్కకి వ్యాపిస్తుంది. అదే క్యాన్సర్. సెల్యులర్ లో జరిగే డ్యామేజ్. అంటే మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుంది, మనం క్యాన్సర్ నుంచి బయటపడాలి, క్యాన్సర్ ఎప్పుడు రాకూడదు, మనం ఎప్పుడు ఆరోగ్యంగా అస్తిత్వంతో అద్భుతంగా ఉండాలి అంటే మనకి మూలాధార శక్తికి సంబంధించి మనం రాబోయే టైంలో తప్పకుండా మూలాధారం మీద వర్క్ చేద్దాం. కాబట్టి మీకు తెలుసుకోవడానికి మూలాధారానికి ఏది ఉపయోగపడుతుంది, ఎలాంటివి చేస్తే బెటర్, ఎలాంటి సాధనలు, లేదంటే ఎలాంటి ఆహారము, లేకపోతే ఎలాంటి ప్రక్రియలు, అని ఇవన్నీ మనం మూలాధారానికి సంబంధించిన దాని మీద వర్క్ చేస్తే అసలు జీవితాంతం ఆరోగ్యాలతో ఉండొచ్చు, అన్ని సక్రమంగా ఉంటాయి. ఫస్ట్. సెకండ్, ప్రాణామయ కోసము. ఇది మొదట ఫిజికల్ బాడీకి సంబంధించి రోజు ఎనర్జీ ఫీల్డ్ ని మొత్తం బాడీ అంతా నిరంతరం యాక్టివ్ గా ఉంచే సప్లై సిస్టమ్, సప్లై చైన్ ని నియంత్రించేది ఈ ప్రాణామయ కోసము. దీనివల్ల బయోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే నాడీసు చక్రాలని అంటే ఇక్కడి నుంచే కదా మిగతా చక్రాలు కూడా పోషించబడతాయి. అంటే మనం ఇంకేదన్నా మన భౌతిక పైరున్న వాటి నుంచి శక్తులు, సిద్ధులు పొందాలి అనుకుంటే గనక
అప్పుడు ప్రాణమయ కోసం ప్రాణశక్తి అనేది పెంపొందించుకుంటూ పోవాలి. ఏది చేస్తే ప్రాణశక్తిని మనం మనలో విస్తరింప చేసుకోవాలి, పెంపొందించుకోవాలి అన్నది మనం తప్పకుండా ఫ్యూచర్ లో వాటిని ఫాలో అవుదాం. మూడోది తర్వాత మనోమయ కోసము. మనోమయ కోసం అంటే ఇది దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఎమోషన్స్, ఫీలింగ్స్, లైక్స్, డిస్లైక్స్, ఫియర్స్, ఫోబియాస్. అంటే ఈ మూడో చక్రం దేన్ని మనకి రూల్ చేస్తుంది? ఈ మూడో చక్రంలో సరైన ఎనర్జీ లేకపోతే గనక, ఎనర్జీ డిప్లీషన్ ఉన్నా, కర్మపరమైన బ్లాక్స్ ఉన్నా, మనకి దేని మీద ఫోకస్ ఉండదు, దృష్టి ఉండదు, సాధించాలనే ఏకాగ్రత ఉండదు, అంటే ఏదన్నా పొందాలనే ఆశావాదం అనేది ఉండదు. అంటే మనం అన్ని రకాలుగా ఒక డిప్లీటివ్ స్టేట్, అంటే ముందుకి అది భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా ఎన్ని రకాలుగా ముందుకి వెళ్ళడానికి, ఎదగడానికి, విస్తరించడానికి, మన యొక్క సామర్థ్యాన్ని అంటే సకారాత్మకంగా వినియోగించడానికి ఫెయిల్ అయిపోతాం ఈ చక్ర. ఎందుకంటే చక్ర ముందుని నడిపించే చక్ర, మణిపూరక చక్ర. సో కాబట్టి మనోమయ అంటే మానసికమైన సంక్షోభానికి గురవుతాం, ఏది సాధించలేని పరిస్థితులు. అది యాక్టివ్ ఉందనుకోండి, ఎడారిలో కూడా మెడలు కట్టే పెద్ద పెద్ద భవంతులు కట్టే సామర్థ్యము, లేదా వ్యాపారం చేసే శక్తి, లేదంటే ఎలాంటిదైనా సరే సాధించాలని విల్ పవర్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే అది అది ఎమోషన్ గా డిప్లీట్ అవ్వడమా, ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవడం అనేది ఈ యొక్క చక్ర మీద ఆధారపడి ఉంటుంది. మూడోది విజ్ఞానమయ కోసం. విజ్ఞానమయ కోసం ఏంటంటే ద రైట్ డెసిషన్. అంటే ఎప్పుడు కూడా సరైనది మనం పట్టుకుంటాం, సరికానిది అనేది పట్టుకోం. అంటే ఇన్నర్ కాన్షియస్నెస్, ఇన్నర్ వాయిస్, వాల్యూ, అంటే తర్వాత ఏంటంటే ఇంటెంట్, ఇంటలెక్ట్, ఇలాంటివన్నీ. అంటే ఉన్నతమైన సంస్కారాలు కలిగిన ఆలోచన పరిధిలోనే ఉంటాం. ముందు ఏంటంటే ఓన్లీ మూడో చక్ర అది ఎమోషన్ లీడ్ చేస్తుంది, ఇదేమో ఎమోషన్ దాటి ఇంటలెక్ట్ లీడ్ చేస్తుంది. అంటే సరైన విజ్ఞానము, అసాధారణమైన జ్ఞానము, అపారమైన ప్రజ్ఞాస్థితులను పొందాలి అంటే కనుక ఈ యొక్క కోసము యాక్టివ్గా ఉండాలి. తర్వాత ఇంకా ఐదోది ఏంటంటే ఆనందమయ కోసము అంటాం. ఆనందమయ కోసం అంటే ఇంకా సమస్త శక్తుల్ని, సిద్ధుల్ని పొందగలిగే సామర్థ్యము, స్థాయి ఉన్నప్పుడు ఇంకా అన్ని చేతులు ఉన్నట్టే, వేరే దేన్ని ఎదుర్కోక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఇవి మనం ఇవ్వబడింది. మళ్ళీ ఒక బ్రీఫింగ్ ఇచ్చాం. అన్నమయ కోసం అంటే ఫుడ్, ఫిజికల్ గా అండ్ 5 ఎలిమెంట్స్. అంటే ఇది పంచభూతాలతో మన పంచభూతాల ద్వారా మనం దీన్ని వృద్ధిపరచుకోవచ్చు. అది ఎలాగనేది మన శోధనల ద్వారా తెలుసుకుంటాం. అంటే ముఖ్యంగా సరైన తీసుకునే ఫుడ్ సరిగ్గా ఉండాలి. ఆ ఫుడ్ తీసుకున్న బాడీకి ఎంతో కొంత సాధన కలిగి ఉండాలి. పొద్దున్నేమో యోగాలు చేయడము, వాకింగ్ చేయడము, దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ 5 పంచధాతువులతో డీల్ చేయడం అనేది కూడా మనం అంటే టూకీగా చెప్పాం. ఏంటి మీకు చెప్పాను ఎలాంటి సాధనలు చేయాలి, ఏం చేయాలంటే ఈ 3 రకాలుగా దాన్ని శ్రద్ధ వహించాలి. అలాగే ప్రాణమయ కోసం బాగా ఉండాలంటే ఏంటి ఫార్ములా? బ్రెత్ తీసుకునే ఎయిర్ అనేది సరైనది ఉండాలి, హెల్దీ ఎయిర్. తర్వాత నాన్ పొల్యూటెడ్ ఎయిర్, నాన్ పొల్యూటెడ్ అంటే ఎంత వీలైతే అంత సరైన అంటే ఎయిర్ మనం తీసుకునే బ్రెత్ సరిగ్గా ఉండాలి. తర్వాత వైటల్ అయ్యి ఉండాలి. వైటల్ అంటే దాన్ని వినియోగించుకునే సామర్థ్యం. వైటల్ అంటే ఇప్పుడు కూడా ఏంటంటే సామర్థ్యంతో కూడి అయి ఉండాలి అని అంటారు. దాన్ని వినియోగించుకునే సామర్థ్యం అంటే కొన్ని దానికి బ్రెత్ ఎక్సర్సైజ్లు చేయడం అన్నమాట. ద 5 ఆర్గన్స్ సెటిల్ బాడీ ఎనర్జీస్, మోటార్ ఆర్గన్స్. ఇది అంటే మొత్తము మన 5 అంటే పంచకోశాలు, అంటే జ్ఞానేంద్రియాలు అంటాం కదా, జ్ఞానేంద్రియాల కళ్ళు, ముక్కు, చెవులు, వీటి యొక్క ఆర్గాన్స్ యొక్క ఎఫిషియన్సీ కూడా ఇది ఇంపార్టెంట్. బ్రెత్ ఎక్సర్సైజ్ తోటి వాటి ఎఫిషియన్సీ పెరుగుతుంది. అలాగే సెటిల్ బాడీ ఎనర్జీస్ అంటే మనకి సెటిల్ గా ఉన్న బాడీ ఎనర్జీస్ అంటే అవి ఎలా చెప్పుకోవచ్చు అంటే లోపల అది ముందు వస్తుంది. అంటే మన లోపల కూడా ఈ కోశాల పరంగా దాన్ని అంటే
కొన్ని ఉంటాయి. ఏవి ఎలా ఉంటాయంటే సెటిల్ బాడీ అంటే క్యాజువల్ బాడీ, సూప్రా క్యాజువల్ బాడీ అంటే కారణ శరీరము, అలాగే కారణము, మహాకారణ శరీరాలు ఉంటాయి. ఈ మహాకారణ శరీరాల ద్వారా మన యొక్క పాస్ట్ లైఫ్ క్యారీ అవుతుంటాయి. అంటే పాస్ట్ లైఫ్ కు సంబంధించిన ఇప్పుడు మన జీవాత్మగా ఒక జన్మ నుంచి ఇంకో జన్మ క్యారీ అయ్యామంటే ఈ కర్మలతో క్యారీ అవ్వడానికి ఏదైతే ఒక షీల్డ్ అంటే ఒక ప్రింట్ ఉంటుందో ఆ బ్లూ ప్రింట్స్ అనేది కారణ మహాకారణాలలో కూడా తో పాటు ఈ చక్రాలకి మనకి అందించబడతాయి. అలాగా ఈ అంటే కారణం అంటే ఒక విధంగా మనము ఏమని చెప్తా ఉంటే అంశాత్మ అనుకుంటే మహాకారణం అనేది ఓవర్ సెల్ఫ్, పూర్ణాత్మగా కూడా చెప్పుకోవచ్చు. అంటే వాటి నుంచి ఏదైతే మనకు దొరుకుతుందో గైడెన్స్, వాటిని అందుకోవడానికి కూడా మనకి ఈ యొక్క శరీరం యొక్క ప్రాముఖ్యత అంటే సెటిల్ గా ఉంటాయి. ఆ బాడీస్, సెటిల్ బాడీస్ వాటి యాక్టివ్ చేసుకోవడానికి. తర్వాత మోటార్ ఆర్గన్స్ అంటే బ్రెయిన్ కి సంబంధించిన, అంటే మన సైక్లిక్ గా మనం నర్వస్ సిస్టాన్ని లేదా హార్మోన్స్ కంట్రోల్ చేసే కొన్ని ఏవైతే ఉంటాయో సిస్టమ్స్, అంటే న్యూరో తాలూకా సిస్టమ్ ఉంటుంది, దాన్ని మోటార్ ఆర్గన్స్ అంటాం. వాటిల్ని కూడా ఈ ప్రాణ శక్తి ద్వారా మనం యాక్టివ్ చేసుకోవచ్చు. తర్వాత మనోమయ కోసం అనగానే ఇంప్రెషన్స్, ఔటర్ మైండ్, సెన్స్ ఆర్గన్స్, తర్వాత డీపర్ ఇమాజినేషన్స్, అస్ట్రల్. మనోమయం అంటే ఇది మనం ప్రాపంచికంగా తీసుకునేవి, ఇచ్చేవి, రిసిప్రొకేషనల్ గా ఉండే నమ్మకాలు, బిలీఫ్స్, దాని ద్వారా లేదంటే మన జ్ఞానపరంగా తెలుసుకున్నవి, ఆ నమ్మకాలని పూర్తిగా నిర్మూలించుకోవడానికి తీసుకునే జ్ఞానము, దాని ద్వారా అనుభవపూర్వకంగా పొందే ఉంటాయి కొన్ని ఇంప్రెషన్స్. అంటే ఎప్పుడో బాగా తిన్నాము, లేకపోతే ఒక పలానా జరిగింది అది బాగా గుర్తుపెట్టుకున్నాం, అంటే భౌతిక పరంగా ఒక చోట ఎప్పుడో నాకు ఒక 15-20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ జరిగింది, నేను చాలా వరకు సఫర్ అయ్యాను, చాలా కాలు చచ్చిపడిపోయింది, దాన్ని చాలా వరకు మళ్ళీ దాన్ని రిలీవ్ అయ్యాం. అంటే కొన్ని ఇంప్రింట్స్, అలాగే కొన్ని అనుభవపూర్వకమైన ఇంప్రింట్స్ కూడా ఇది మనోమయ శరీరం ద్వారా స్టోర్ చేసుకోవడం కానీ, అనుభవం పొందడం కానీ, దాని నుంచి తెలుసుకోవడం కానీ, నేర్చుకోవడం అన్ని మనోమయ శరీరం. అలాగే అజ్ఞానమయ కోసానికి వచ్చేసరికి ఐడియాస్, ఇంటెలిజెన్స్, డైరెక్ట్ మెంటల్ యాక్టివిటీ, డీపర్ విజ్డమ్. అంటే ఇది కంప్లీట్ గా అంటే ఫిజికల్ గా అనుభవపూర్వకంగా తెలుసుకునే స్థితి నుంచి కొన్ని అంటే దీన్ని ఇంటెలెక్చువల్ అంటే హయ్యర్ ఇంటెలెక్ట్ అంటే కాగ్నేటివ్ అనొచ్చు. కాగ్నేటివ్ అంటే మనం కొన్ని జ్ఞానపరంగా అర్థమవుతాయి. అంటే మనం సాధన చేసినప్పుడు కొన్ని అంటే మనకి దానికి ఏమి భౌతికమైన అనుభవంతో అక్కర్లేదు. భౌతిక అనుభవం లేకుండా తెలుసుకుంటాం. వాళ్ళు ఆరా చూడటం కానీ, చక్రాలు చూడటం కానీ, ఇలాగ ఎక్స్ట్రా సెన్సిటివ్, లేదంటే అంతరాత్మ బోధన అంటే ఇన్స్టింక్ట్ అంటారు, కాదు ఇది కరెక్ట్, ఇలాంటివి అంతరాత్మ బోధనలు, అంతరాత్మైన కొన్ని ఖచ్చితంగా అంచనా వేయడం, తెలుసుకోవడం, వీటికి ఏమి భౌతిక పరమైన ప్రామాణికత కరెక్ట్ గా పక్కాగా వీటన్నిటికి కలెక్ట్ చేసేది జ్ఞానమయ. తర్వాత ఆనందమయ కోసం ఇది చెప్పడానికి ఏముంది, మొత్తం హైయెస్ట్ కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్ మైండ్, రిపోజిటరీ ఆఫ్ కర్మాస్ అండ్ క్యాజువల్. అంటే మన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసుకోవడము, మన పాత లైఫ్ గురించి తెలుసుకోవడం కానీ, ఫ్యూచర్ చూడడం కానీ, అంతకు మించిన అతీంద్ర శక్తుల్ని పొందగలిగే, దాన్ని అలాంటివి పొందగలగడానికి సామర్థ్యాన్ని కలిగజేసేది ఈ యొక్క ఈ కోసాన్ని మనం చూసుకోవచ్చు. ఆనందమైన అంటే ఆ స్థితిలో బ్లిస్ఫుల్ ఉంటాం. అయితే ఇవి ఫిజికల్ గా కూడా మీకు ఆర్గాన్స్ తోటి ఎలాగెలా పనిచేస్తాయి, ఏ ఆర్గాన్ ద్వారా అంటే అటమ్ లెవెల్లో మనకు పనిచేసినప్పుడు, మాలిక్యులర్ లెవెల్లో, ఇలా చెప్పుకున్న సెల్యులర్ లెవెల్లో, టిష్యూ లెవెల్లో, ప్రతి లెవెల్లో చేసినప్పుడు వాటికి సంబంధించింది ఏ రకమైన అంటే ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయి. అంటే ఫస్ట్ అటమ్ తీసుకుంటే కనుక అటమ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ద స్మాలెస్ట్ యూనిట్ యాజ్ అన్ ఎలిమెంట్ దట్ స్టిల్ మెయింటైన్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఎలిమెంట్. అంటే ఇది యాక్చువల్ గా అంటే ఇందులోని అటమ్ పని ఏం చేస్తుంది, మాలిక్యూల్ పని ఏంటి, సెల్యులర్ పని ఏంటి, టిష్యూ పని ఏంటి,
ఆర్గానిక్ అంటే ఒకదాంతో ముడిపడి ఉంది. అటమ్స్ ఏమో మాలిక్యూల్ తయారు చేస్తాయి, మాలిక్యూల్ తో సెల్యులర్ తయారవుతాయి, సెల్యులర్ నుంచి టిష్యూలు తయారవుతాయి, టిష్యూ నుంచి ఆర్గాన్, ఆర్గాన్ నుంచి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ మొత్తం ఆర్గాన్ యొక్క అంటే గుండి దానికి సంబంధించినవన్నీ ఏవైతే నాళాలు అన్ని కలిపి ఒక సిస్టమ్ అయిపోయింది. ఆ సిస్టమ్లతో కూడిన అన్ని సిస్టమ్లు కలిపి ఒక బాడీ. ఇది ఒక ఆర్డర్ లో తయారయ్యి ఉంటది. అయితే ఇవి దేంతో ఎలాగా ఏవి ఫంక్షనాలిటీ ఏనది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి నేను చెప్తున్న ఇందాక చెప్పిన క్రమంలో ఆల్రెడీ చెప్పుకున్నాను. ఇవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేస్తుంటే, ఇవన్నీ కాకుండా నెర్వస్ సిస్టమ్ అంటే మనం ఏమనుకున్నాం అంటే దీన్ని మనోమయ కోశంలో మనం చెప్పుకున్నాం ఏంటంటే మనోమయ తర్వాత విజ్ఞానమయ కోశంలో అంటే ఏమవుతుందంటే మనోమయసం అంటే భౌతికమైన అనుభవాల ద్వారా కొన్ని తెలుసుకుంటాం. దానికి మించిన విజ్ఞానమయ కోసం అంటే మనము ఒక కొత్త విషయం ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఒక కొత్త అనుభూతిని పొందామో, ఒక కొత్త విజ్ఞానంగా మనం ఒక డిఎన్ఏ పరంగా ఒక అడుగు ఎక్కామో, వాటి యొక్క ప్రభావం ఎప్పుడు నెర్వస్ మీద ఉంటుంది. ఎందుకంటే జ్ఞానంలో ఉన్నవాళ్ళు ఒక ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి రోగాలు దరిచేవు. ఎందుకంటే వాళ్ళకి ఏం భయాలు లేవు, వాళ్ళు ఏమేమి కన్ఫ్లిక్ట్స్ లేవు, కర్మలు దాటి ఉన్నారు. అప్పుడు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ నెర్వస్ సిస్టమ్ చాలా యాక్టివ్ గా పాజిటివ్ గా ఉంటది. దాంట్లో ఎలక్ట్రిక్ సిగ్నల్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. అదే యోగులు అంటాం కదా, ఇప్పుడు మహావతార్ బాబాజీ లాంటి యోగా స్థితుల్లోకి ప్రయాణంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు నేను కొద్దిగా చేస్తున్న ప్రాణాయామం అంటే ఈ క్రియాయోగానికి సంబంధించిన బాగా చేస్తున్నప్పుడు ఇవి బాగా యాక్టివ్ అవుతుంది. నెర్వస్ సిస్టమ్ బాగా యాక్టివ్ ఉన్నప్పుడు చాలా వరకు మనకి రోగాలు అంటే ఈ నెర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ ఎంతవరకు పనిచేస్తారంటే మన దుమ్ములు కూడా అంటే బోన్స్ అంటే మీరు ఏదో అనుకుంటున్నారు, బోన్ అంటే ఏదో ఒక ఏమీ లేదు. బోన్ లో కూడా చాలా బోన్ మారు అని మీరు అన్నారు లేదా, బోన్ లో కూడా ఈ నెర్వ్ అనేది ఉంటుంది. బోన్ లో కూడా ఒక గుజ్జులో ఏదైతే మధ్యలో ఉంటుందో ఆ బోన్ గుజ్జు అది చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పుడు అలాంటి దాంట్లో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఓవరాల్ గా బాడీలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నింటినీ కలెక్ట్ చేసుకొని ముందుకు నడిపించేది నెర్వస్ సిస్టమ్. ఇది మరి రకరకాల న్యూరోమ్ ఇవన్నీ మీరు గూగుల్ చేయండి, ఆ వాటర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అది దానికి ఎలాగ స్పిరిచువాలిటీతో కనెక్ట్ ఉందని మనం క్లాసులో తప్పకుండా మాట్లాడుకుందాం. ముఖ్యం రేపు నుంచి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పంచ మహాప్రాణాలని మనం మూలాధారం ఎంత ఇంపార్టెంట్ అనుకున్నాం, టిష్యూ నాటిని నిర్మించుకుంటుంది, పోషించుకుంటుంది, పెంపొందించుకుంటుంది. వాటిని వాటిని మెయింటైన్ చేస్తూ వాటి యొక్క సామర్థ్యాన్ని ముందుకు తీసుకెళ్లేది ఈ రెండోది ప్రాణామయమయ కోసము. ఆ ప్రాణామయ కోసంలో పంచ ప్రాణాలు ఏ రకంగా పనిచేస్తాయి, పంచ ప్రాణాల్లో అదే పంచ మహాప్రాణాల్లో ఏది లోపం ఉంటే ఏ రకాల జబ్బులు వస్తాయి, ఏది బాగుంటే ఏ రకంగా మనం ముందుకెళ్ళడానికి ఒక దారి ఏర్పడుతుంటాయి. ముందుకి ఆధ్యాత్మికంగా భౌతికంగా అన్ని రకాలుగా ఎదగడానికి ఏది క్రియా పాత్ర వహిస్తుంది. ఉదాహరణ వయాన ప్రాణ ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఈ తీసుకున్న శ్వాసలోని ఇన్ని రకాల మన ఈ యొక్క వాతావరణంలోని పంచ భూతాలు ఎలాగున్నాయో తీసుకునే వాయువులు మళ్ళీ పంచ మహాప్రాణాల్లో ప్రాణ వ్యవస్థలు ఉన్నాయి. అవి ఎంత కీలకమైనవి అన్నది రేపు మనం క్లాసులో చెప్పుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం మన భౌతిక స్థితిలో మన జీవిత ప్రయాణంలో అది భౌతికంగానే ఆధ్యాత్మికం కానీ ఒక మైలురాయిగా చెప్పేదే ఈ యొక్క ప్రాణమయ కోశం ద్వారా జరిగే ఈ పంచ మహాప్రాణాలు చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో మనం లైఫ్ ను పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అది రేపు క్లాస్ లో మనము తీరుబడిగా చెప్పుకుందాం. ఫస్ట్ నిన్న మీద ఇప్పుడు కొద్దిగా స్లోగా చేశాను, నేను చెప్పినట్టుగా ఉన్నాను. ఐ థింక్ అర్థమై ఉంటది. ఇంకా స్లో చేయమంటే దయచేసి నాకు తెలియజేయండి. ఎందుకంటే మనం మరి ఈ టైంలో కవర్ చేయడానికి షెడ్యూల్ ఒక స్పీడ్ లో వెళ్ళాను. కొద్దిగా అలవాటు ప్రకారం కొద్ది స్పీడ్ లో వెళ్ళినట్టున్నాను. అయినా సరే మీకు ఇవాళ అంత టిపికల్ గా లేదు టాపిక్, మోర్ ఆర్ లెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సార్ చెప్పండి హరిగోరు.